ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మరి ప్రతిరోజు లైవ్ కార్యక్రమము వాగ్దానం ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతిరోజు మరి పాస్టర్ విలియం మినిస్ట్రీ అనే మన యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా దేవుడు ప్రతిరోజు మనతో ఎంతగానో మాట్లాడుతూ బలపరుస్తూ ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని నిన్ను మనసుతో కోరుకుంటున్నాను. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక అద్భుతాలు జరగాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధుడ యేసు ప్రభు, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 102వ అధ్యాయము 17వ వచనంలో ఆయన దిక్కులేని దరిద్రులను ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు ఆయన దిక్కులేని దరిద్రులను కదండి. చాలామంది పేద స్థితిలో బీద స్థితిలో ఉంటారు. కొంతమందికి ఆహారం దొరకదు, కొంతమంది దారిద్రంగా ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటారండి. అలాంటి వారిని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన దిక్కులేని వారిని కూడా దరి చేస్తాడంట. చూడండి, ఈరోజు మాకు ఎవరు దిక్కు లేదు, మాకు ఎవరు సహాయం లేదు, ఎవరు మాకు సపోర్ట్ లేదు అని బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, ఆవేదన చెందుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏమని? దిక్కులేని వారిని ఏం చేస్తాడంట అండి దేవుడు దరిచేర్చే దేవుడు అండి, నిరాకరించాడంట కదండి. చాలామంది మరి పేద స్థితిలో ఉన్న వారిని ఏం చేస్తారా అండి? అసహించుకుంటారు. ఒక మంచి పొజిషన్కి వచ్చినప్పుడు మీరు మీ మొదటి స్థితిని మీరు మర్చిపోయి ఏం చేస్తూ ఉంటారంటే మరి పేదవారిని, దరిద్రులను ఏం చేస్తూ ఉంటారు? అసహించుకుంటూ ఉంటారు కదండి, నిరాకరిస్తూ ఉంటారు. కానీ దేవుడు దిక్కులేని వారిని కదండి, పేద స్థితిలో ఉన్న వారిని, దరిద్రులని నిరాకరించే వాడు కాదంట అండి మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను నిరాకరిస్తున్నాను అనుకుంటున్నావా? లేదండి, దేవుడు మిమ్మల్ని నిరాకరించే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన దిక్కులేని దరిద్రులను ప్రార్థన నిరాకరింపడంట. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడంట. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవునికి అవసరం లేదండి. నువ్వు దిక్కులేని స్థితిలో ఉన్నావా, దరిద్రురాలుగా ఉన్నావా, దరిద్రుడుగా ఉన్నావా, పేద స్థితిలో ఉన్నావా, ఒక ఉన్నత పొజిషన్లో ఉన్నావా, లేని పరిస్థితిలో ఉన్నావా, అవన్నీ దేవునికి అవసరం లేదండి. నీకు కావాల్సిన దేవుడు నీ హృదయాన్ని చూస్తాడంట, నీలో ఉన్న ప్రార్థన చూస్తాడంట అండి. హల్లెలూయా. చూడండి, ఈరోజు నీ ప్రార్థన దేవుడు నిరాకరించాడంట అండి, అంగీకరిస్తాడంట. వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా చూడండి, దేవుడంట వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు చాలా పేద స్థితిలో ఉన్నావేమో, దరిద్రపు స్థితిలో ఉన్నావేమో, దిక్కులేని స్థితిలో ఉన్నావేమో, ఎవరు లేక సహాయం లేక స్థితిలో ఉన్నావేమో, లేకపోతే ఈరోజు నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? అయితే దేవుడే మీకు సపోర్ట్గా ఉంటున్నాడండి. హల్లెలూయా. దేవుడు మీ యొక్క ప్రార్థన వైపు ఆయన చూపు ఉందంట, చెవులు ఉన్నాయంట. హల్లెలూయా. అందుకే అంటాడు వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాను. నిజంగా అండి, మీ యొక్క ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. మరి చాలా సమస్యలో ఉన్నప్పుడు, చాలా బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనకి ఎవరైనా సహాయం చేస్తే ఎంత సంతోషం కలుగుతుంది. ఈరోజు నువ్వు చాలా ఒక గుంటలో పడిపోయావు అనుకోండి కదండి, ఎంతసేపటి నుంచి పోరాడుతూ ఉన్నావు, ఎంతసేపటి నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నావు, కానీ నీ ప్రయత్నం అంతా విఫలమైపోయింది. ఇంకా నువ్వు బయటికి రానిలేని స్థితిలో ఉండి ఇంకా నా జీవితం ఇక్కడనే ఈ గుంతలో చనిపోవాల్సి వస్తుందేమో అనుకున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి తనకి ఆయన ప్రాణం పోయినా సరే కానీ నిన్ను మాత్రం బ్రతికించాలని సహాయం చేసిన అనుకోండి, మీకు ఎంత సంతోషం కలుగుతుంది. ఇంకా చనిపోయేంత వరకు కానీ ఆ వ్యక్తిని ఏం చేస్తామండి? మర్చిపోతారా? మర్చిపోరు. ఎందుకంటే తన ప్రాణానికి తెగించి నా ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి నేను చనిపోయేంత వరకు ఆయనకి ఏ సహాయమైనా లేకపోతే ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటాను, ఒకవేళ ఆపద వస్తే నేను సహాయం చేయడానికి వెళ్తానే పరిగెత్తుతూ ఉంటారు కదండి. అలానే ఈరోజు నువ్వు కూడా అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఆ గుంతలు పడినప్పుడు ఎవ్వరు రావట్లేదేమో, కానీ దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి ఎలా అయితే వచ్చాడో దేవుడు ఆ విధంగా నీకు వచ్చి ఏం చేస్తాడంటే సహాయపడతాడంట. కాబట్టి నువ్వు కూడా దేవుని వైపు నమ్మకంగా ఉండి తనకి ఏదైతే నా వంతు సహకారాన్ని అందించాలో, నా వల్ల ఏదైతే అవుతుందో అని ఆలోచించి మనం ఏం చేయాలంట? ముందడుగు వేయాలంట అండి. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తూ, దేవుని వెంబడిస్తూ, ఆయన ఇష్ట ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇంకా అనేక మేలుతో, అనేక ఆశీర్వాదాలతో నింపుతాడంట. ఎందుకంటే దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు. నీ ప్రార్థన వైపు ఆయన ఏం చేస్తున్నాడండి? చెవియోగి వింటున్నాడంట. ఈరోజు ఏ కుమార్తె, ఏ కుమారుడు నా వైపు మల్లుతురు
నాకు ప్రార్థన చేస్తారని చెప్పేసి దేవుడు ఒక కనుదృష్టి మీ మీద ఉందంట. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. దేవుడు ఖచ్చితంగా మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతుండు. మీ రోగం నుంచి విడిపించబోతుండు, మీ వ్యసనాల నుంచి విడిపించబోతుండు, నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతుంది, ఈ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు అండగా ఉండి సపోర్ట్గా ఉండి మీకు కార్యము జరిగించబోతుంది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో దేవుడు నింపబోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, అద్భుతాన్ని ఆశ్చర్య మేలు జరిగించండి. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారు వారి జీవితంలో, వారి కుటుంబంలో నైనా దేవా మీరే కార్యాలు జరిగించండి. దేవా వారి ప్రార్థన మీరు అంగీకరించండి యేసు ప్రభా. మీరు నిరాకరించే దేవుడు కాదు యేసు ప్రభా. నైనా దేవా నైనా దీన స్థితిలో, దరిద్ర స్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లో, అప్పుల్లో, ఫైనాన్స్ లో కూడుకొని పోయారేమో వారందరినీ లేవనెత్తి వాడు వేసి నిరాకరించే వాడు కాదేసి వారి ప్రార్థన మీరు ఆలకించండి. వారి సమస్యలు బంధకాలు తెంచివేయండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు వారి సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, ఆశీర్వించండి, దీవించండి, పోషించి సంరక్షించండి. యేసు ప్రభా మీరే కార్యాలు జరిగించి ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయండి. ప్రతి మంత్రాలు కొట్టివేయండి, ప్రతి చీకటి శక్తులు కొట్టివేయండి. యేసు ప్రభా మీరే కార్యాలు జరిగించే దేవుడు వేసే, సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు వేసి, వింటున్న దేవుడు వేసు ప్రభా మీరే కార్యాలు జరిగించిన ప్రతి కుటుంబంలో ఆవరించే ప్రతి సాతాను శక్తులు కూల్చివేయండి, మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసు ప్రభా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకాలు, ప్రయాణం తోడుగుండనేసి ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ మీ జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్తో పాజిటివ్గా సహాయం దయచండి యేసు ప్రభా. ప్రమోషన్ కొరకు, గవర్నమెంట్ జాబ్ కొరకు వెయిట్ చేస్తున్న వారు కూడా ప్రమోషన్స్ దొరుకుటకు సహాయం దయచండి యేసు ప్రభా. గర్భఫలం దయచ, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి యేసయ్యా. నేను ఐసీలో ఉన్నవారు స్వస్థత, విడుదల కలిగించిన అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న సంపూర్తి విడుదల, స్వస్థత కలిగచేసి మంచి ఆరోగ్యం దయచండి, రక్షణ భాగ్యం దయచండి. కుటుంబ ప్రార్థన చేసుకుని వాక్యానుసారంగా ప్రతి కుటుంబం జీవించటకు శక్తిని, బలం అనుగ్రహించి మీరే కార్యాలు చేసి దేవా మీరే మా ప్రార్థన మీరు ఆలకించేసా. మీరే అద్భుతాలు జరిగించే దేవుడు వేసే, ఆశ్చర్యం అద్భుతం జరిగించి దేవా మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.